హలో అండి, నమస్తే. మేము తిరుపతి నుంచి నెల్లూరుకి రైల్లో బయలుదేరామండి. మేము ఐఆర్సిటీసీ యాప్లో టికెట్లు తీసుకున్నాము. తిరుపతి రైల్వే స్టేషన్కి మేము ఒక 15 నిమిషాల ముందర వచ్చాము ట్రైన్ ఎక్కడానికి. అది గురుదేవ్ ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ అండి. మేము వచ్చిన తర్వాత మాకు వచ్చే ట్రైన్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ 25 నిమిషాలు లేటు. అది 5th ప్లాట్ఫారం మీదకి వస్తుంది చూపించారు. వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో మాకు మాత్రం ప్లాట్ నెంబర్ 1 చూపించింది. మేము దాన్ని నమ్ముకొని ప్లాట్ఫారం నెంబర్లోనే కూర్చోన్నాము. ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత స్క్రీన్లో ప్లాట్ఫారం నెంబర్ 5కి వస్తుందని చెప్పారు అనౌన్స్మెంట్ చేసి. దాన్ని చూసుకొని మళ్ళీ మేము గబగబా 5th ప్లాట్ఫారం మీదకి ఎస్కలేటర్ ఎక్కేసి నేరుగా అక్కడి నుంచి మళ్ళీ మెట్లు ఎక్కి దిగి ఎట్లా కష్టాలు పడి 5th ప్లాట్ఫారం మీదకి వచ్చామండి. 15 నిమిషాల తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారండి, 5th ప్లాట్ఫారం నెంబర్కే వస్తుంది గురుదేవ్ ఎక్స్ప్రెస్ కాసేపట్లోని అని చెప్పారు. కానీ అక్కడ టీసీ ఉన్నాడండి, ఆయన మాత్రము వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ ప్రైవేట్ ఇది కదా, మాకు సంబంధం లేదు, మీరు రైల్వే వాళ్ళనైతే వాళ్ళకైతే కరెక్ట్గా మీకు చెప్తారన్నారు. ఇది వచ్చి ఆగిందండి గురుదేవ్ ఎక్స్ప్రెస్ 5th ప్లాట్ఫారం మీదకే వచ్చి ఆగింది. మేము 5th ప్లాట్ఫారంలో నిల్చొని ట్రైన్ ఎక్కామండి. కానీ డిస్ప్లేలు పనిచేయట్లేదండి. అక్కడ వాళ్ళు అనౌన్స్మెంట్తో సర్దుబాటు చేస్తున్నారు. 1 ప్లాట్ఫారంలో కానీ 5th ప్లాట్ఫారంలో అనౌన్స్ చేస్తున్నారు. ఆ స్క్రీన్ ప్లే ఉంటుంది కదండి, దాంట్లో మాత్రం కాసేపు ట్రైన్ వచ్చే ముందర 15 మినిట్స్ ముందర చూపిస్తూ ఉండేది. కానీ పోల్స్కి తగిలిచ్చుంటారు కదండి, ఫలానా కోచ్ ఎగ్జాస్ట్ నెంబర్లు వస్తాయి, ట్రైన్ నెంబర్లు ఫలాని డిస్ప్లే చేస్తుంటారు కదా, అవి మాత్రం పనిచేయలేదండి. ప్లాట్ఫారం నెంబర్లో పనిచేయలేదు, ప్లాట్ఫారం నెంబర్ 5లో కూడా పనిచేయలేదు. ఎటువంటి మేము కష్టపడి ఆ ట్రైన్ ఎక్కామండి. ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్లో కూడా క్లీన్నెస్ లేదు. అది జనరల్ కోచ్ కంటే అధ్వానంగా స్లీపర్ కోచ్. మా నెంబర్ S6 అండి. ఎక్కి కూర్చున్నాము. మా నెంబర్ సీట్లో ముందర నార్త్ బ్యాచ్ వాళ్ళు హాయిగా నిద్రలు పోతున్నారు. మేము మా సీట్లో కూడా వాళ్ళే పడుకొని ఉన్నారు. లేమంటే వాళ్ళు లేలేదు. వాళ్ళకి భాష తెలియదు, లేకుంటే నటిస్తున్నారు మాకు తెలియదు. మొత్తానికి వాళ్ళు మాత్రం రైలు లేచి కదలేదంటే ఆ సీట్లో లేచి పడుకునేస్తున్నారు. రైల్వే టీసీ కాసేపు అయిన పాటు మా దగ్గరికి వచ్చి ట్రైన్ టికెట్ చూసుకొని అక్కడ అమ్మే వాళ్ళు వస్తారు కంటే బజ్జీలు, బొండాలు, సంసం వస్తువులన్నీ అమ్మడానికి వస్తారు కదా, దాంతోపాటు పాన్ పరాగులు, గుట్కాలు అన్నీ అమ్ముతున్నారు. అక్కడ వాళ్ళు తీసుకొని నార్త్ బ్యాచ్ వాళ్ళు తిని అక్కడే ఉమ్మేస్తున్నారు. క్లీన్గా లేదు, పెట్టలేదు. బాత్రూమ్ లెటర్స్ కూడా క్లీన్ లేదండి. లోపల ఉండే వాళ్ళు తలిపేసుకుంటారు కదా, బయట పిల్లల చేత యూరిన్ చేస్తున్నారు, అక్కడే ఉమ్మేస్తున్నారు. అది నాకు నచ్చలేదు, కానీ తప్పదు కాబట్టి ఉండాల్సి వచ్చింది. ట్రైన్ అందరిది శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రయాణికులది, శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత రైల్వే డిపార్ట్మెంట్ది. అవి పనిచేస్తున్నాయి, డిస్ప్లేలు అన్నీ చూసుకోవాల్సింది రైల్వే వాళ్ళండి. తిరుపతి రైల్వే స్టేషన్లో మాత్రము డిస్ప్లేలు పనిచేయలేదండి. అలా ఉండింది తిరుపతి రైల్వే స్టేషన్లో డిస్ప్లేలు. అదే మేము రైలు ఎక్కి 2 గంటల 20 నిమిషాలు మేము నెల్లూరు చేరేసుకున్నాము. అక్కడ నెల్లూరు స్టేషన్ దిగ్గానే అక్కడ మాత్రం డిస్ప్లే బాగా పనిచేసింది. పలానా కోచ్ నెంబర్లు, కోచ్ అన్నీ కూడా బాగా కనిపించాయి మాకు. అక్కడ బాగా పనిచేసాయండి. ఇది అందరూ గమనించాలి. నాకు అర్థమైంది ఏంటంటే, లేటుగా వచ్చి కష్టపడే బదులు త్వరగా 1 గంట ముందరగా వస్తే ఈ కష్టాల నుంచి తప్పించుకోవడం సులభమైన మార్గము. 1 గంట ముందర స్టేషన్లోకి వచ్చి ఎక్కడ ప్లాట్ఫారం నెంబర్ చెప్తారో, ఎక్కడ పరిగెత్తాలో అక్కడ పరిగెత్తి ఎక్కడానికి గంట ముందర రైల్వే స్టేషన్లో ఉండాలని మాత్రము తెలుసుకున్నాను నా అనుభవంలో. అది మీకు షేర్ చేస్తున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.